ನಮ್ಮ ಚಿಂತಾಮಣಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಜೆಜೆಎಂ ಕಾಮಗಾರಿ ಅಪೂರ್ಣ, ಗ್ರಾಮ ನೈರ್ಮಲ್ಯಗೆ ಅಸಡ್ಡೆ ಗಂಭೀರ ಆರೋಪ ಮಾಡಿದ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಎಮ್ಗೊಲ್ಲಹಳ್ಳಿ ಪಂಚಾಯತ್ಗೆ ಸೇರಿದ ಚಿಂತಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ನಿವಾಸಿ ಶಿವಾರೆಡ್ಡಿ ಕೇಂದ್ರ ಹಾಗೂ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಸಹಯೋಗದ ಜಲಜೀವನ್ ಮಿಷನ್ JMM ಮನೆ ಮನೆಗೆ ಗಂಗೆ ಯೋಜನೆ ಅಡಿಯಲ್ಲಿ ಕೈಗೊಂಡಿರುವ ಕಾಮಗಾರಿ ಎಮ್ಗೊಲ್ಲಹಳ್ಳಿ ಪಂಚಾಯತ್ಗೆ ಸೇರಿದ ಚಿಂತಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಅಪೂರ್ಣಗೊಂಡಿದೆ. ಸುಮಾರು ದಿನಗಳಿಂದ ಕಾಮಗಾರಿ ಕುಂಟುತ್ತಾ ಸಾಗುತ್ತಿದ್ದು ಇನ್ನೂ ನೀರು ಬರುತ್ತಿಲ್ಲ ಮತ್ತು ರಸ್ತೆ ಅಗೆದುಬಿಟ್ಟಿರುವ ಜಾಗದಲ್ಲಿ ಗಿಡಗಳು ಬೆಳೆದು ವಯೋವೃದ್ಧರು ನಡೆಯುವುದಕ್ಕೆ ಕಷ್ಟ ಅನುಭವಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಶಿವಾರೆಡ್ಡಿ ಆರೋಪ ಮಾಡಿದರು. ಗ್ರಾಮದಲ್ಲಿ ರಾಮಕೋಟಿ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು ಚರಂಡಿಗಳಲ್ಲಿ ಹೂಳು ಮತ್ತು ತ್ಯಾಜ್ಯ ವಸ್ತುಗಳಿಂದ ತುಂಬಿ ಗಬ್ಬು ನಾರುತ್ತಿವೆ ಎಂದು ಶಿವಾರೆಡ್ಡಿ ಏರುಧ್ವನಿಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದಾಗ, ಸ್ಥಳದಲ್ಲಿದ್ದ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷೆ ಶ್ರೀಮತಿ ಅಶ್ವತ್ಥಮ್ಮ ಮತ್ತು ಅವರ ಪತಿ ಮುನಿಸ್ವಾಮಿ ಶಿವಾರೆಡ್ಡಿ ನಡುವೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮಾತಿನ ಚಕಮಕಿ ನಡೆಯಿತು. ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷೆ ಹಾಗೂ ಸದಸ್ಯೆ ಅಶ್ವತ್ಥಮ್ಮ ಮಾತನಾಡಿ, ಶಿವಾರೆಡ್ಡಿರವರು ಆರೋಪ ಮಾಡಿರೋ ಹಾಗೆ ನಮಗೂ ನಮ್ಮ ಗ್ರಾಮದ ಮೇಲೆ ಜವಾಬ್ದಾರಿ ಇದೆ. ಚರಂಡಿ ಸ್ವಚ್ಛಗೊಳಿಸಲು ಕಳೆದ 4-5 ದಿನಗಳಿಂದ ಸ್ವಚ್ಛ ಮಾಡಲು ಕೂಲಿ ಕಾರ್ಮಿಕರಿಗೆ ತಿಳಿಸಿದ್ದವು, ಆದರೆ ಅವರು ಬರಲು ತಡವಾಯಿತು. ಗ್ರಾಮ ನೈರ್ಮಲ್ಯ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ನಮಗೂ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ನಾವು ನಮ್ಮ ಗ್ರಾಮದ ನೈರ್ಮಲ್ಯ ಬಗ್ಗೆ ಒತ್ತು ನೀಡುತ್ತೇವೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. ఏమన్నా సమస్య? మా ఊరిది పంచాయతీ వాళ్ళు మా ఊరి గురించి యాక్షన్ తీసుకున్నారు బస. 1 ఇయర్ అయింది, ఇవన్నీ పగలగొట్టి ఓపెన్ చేసి సిరండిలు క్లీన్ చేసి 1 ఇయర్ అయింది. చూడండి, మీరే చూడండి గలీజ్ అంతా ఎట్లుందో. ఈ పొద్దు మా ఊర్లో రామ్కోట్కి ఇది చేస్తున్నారు. ఇట్లా ఊర్లో కాపాలు ఉండే ఊర్లో ఈ టైప్ చేసినారు అని చెప్పినట్టు పరావూరు వాళ్ళు ఎవరు ఈ ఊరికి వస్తే కన్నా వాళ్ళు ఏమంటారు సార్? ఈ పొద్దు మధ్యాహ్నం 12 గంటలకి కార్యక్రమం పెట్టుకున్నారా? మధ్యాహ్నం 12 గంటలకి కార్యక్రమం పెట్టుకుని ఈ టైప్ పెట్టుకున్నారు అంటే ఊరిలో జనాలు ఉండాలా పావాలి చెప్పండి. 10 లక్షలు పెట్టినాం, దాన్ని ఎత్తిన బిల్లు అయితేనే కదా మేము చేసేదా. ఇప్పుడు చేస్తామంటే చేస్తా ఉన్నారు. గురించి ఎవరున్నా పంచాయతీ వాళ్ళు కానీ జడిపి వాళ్ళు కానీ ఎవరున్నా కానీ ఏమన్నా యాక్షన్ తీసుకున్నారని చెప్పన్నాడా? ఇప్పుడు మాజీ చైర్మన్ ఏడా ఉన్నాడు కదా, టైం ఇచ్చినాం కదా చైర్మన్ కి, చేసినాడా? చెప్పా, నువ్వు చైర్మన్ కాకుండా పోతే నీకు నువ్వు చైర్మన్ ఊరు డెవలప్మెంట్ చేయలేదు నిన్ను ఏమంటే మెంబర్గా మేము ఎంచుకోవాలి. చెప్పా, నేనేం చెప్పినానమ్మా, మొన్న ఏం చెప్పినా చూడమ్మా, రామకోట నుంచి ఊరు క్లీన్ కావాలా, ఊరు నీట్ గా ఉండాలా, మిగతాదంటే పని లేదని చెప్పాను కదా నేను. నీకే చెప్పి నిన్నే మాట్లాడుతుంది కదా, నేను చెప్తే కదా, నేను పిలిపిస్తాను చెప్తే కదా, నేను పిలిపిస్తానని చెప్తే కదా. అది అడిగే వాళ్ళు ఎవరున్నారా? చెప్పా, మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఏమో కంతలకు వచ్చి ఎవరు వచ్చారు కంతలకి? కాదప్పా, ఇప్పుడు వాళ్ళు ఇట్లా పని కాలేదు అని చెప్పని మీ మీద ఆరోపణ చేస్తా ఉన్నారు. దీనికి నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఒక 20 దినాల్లోగా అంతా రెడీ చేసి ఇది చేస్తాం. 20 దినాల లోపల ఈ సమస్యకి ఏమో పరిహారం చేస్తావు. ఇది 20 దినాలకి పరిష్కారం కానీనప్పా, ఒప్పుకుంటామా. నీకు 1 ఇయర్ దాకా టైం ఇచ్చినావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి 25 దినాలు టైం అడుగుతున్నావు. నువ్వు టైం ఇస్తామా? ఇది పేపర్ స్టేట్మెంట్ పోయేది పని, మినిస్టర్ గమనానికి పని. ఇది టెండర్ ఎవరికైందో, టెండర్ అయిందో అడిగితే కానీ ఈ ఊర్లో అడుగుతాం మేము. ఫస్ట్ నువ్వు అని పిలిపించేదాకంతా నువ్వు పిలిపించి మాట్లాడించి మా ఊర్లో మాట్లాడించి నువ్వు 20 దినాలు కాబట్టి మళ్ళీ పని చేయి మాకే. శివరాత్రిని ఆరోపణ చేస్తున్నాడు. మాకే ఊరు బాగుండలేదు, మాకు ఉంటుంది కదా, మేము 6 దినాలు ఒప్పించేసి వాళ్ళకి ఈ గలీజ్ అంతా చూసేసి నీళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళు వెళ్ళిపోయి రాకుండా అయిపోయింది. మళ్ళీ పొద్దున్న నిన్న తిరిగి చాలా అయిపోయి మా యజమానికి. మీరు తోడుకొని వచ్చి క్లీన్ చేపిస్తాను, మాకుండా నీళ్ళు ఉండాలని రాంకోట్ చేస్తా అంటే సార్కి చేపిస్తా అంటాం కదా. ఇంకేసారి 6 దినాలు ముందుగానే ఒప్పించింటాం కదా, వాళ్ళు వెళ్ళిపోయి రాకుండా అయిపోయి ఇప్పుడు క్లీన్ చేపిస్తాను కదా, మాకు ఉంటుంది కదా సార్. వాళ్ళు క్లీనే చేస్తా ఉండదు అంటున్నారు. మీరేమంటారు? మేము చేపిస్తాను. ఇప్పుడు 3 పట్లు 3-4 పట్లు అయితే 4 గంటలకి సంవత్సరం క్లీన్ చేపిస్తాను సార్. ఎలాంటే అమ్మా, ఇవి ఇప్పుడు ఈ నీళ్ళు నిలిసే ఇంకా వేరే రోగాలు అవి ఇవన్నీ వస్తాయి. దానికోసము ఊరు గ్రామంలో నైర్మల్యం ఉండాలా అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది ఎలాంటే గ్రామస్తులు కూడా సహకరించాలా. దీనికి మీరేమంటారు? దీన్ని
సార్ నేను అబద్ధం చెప్పొద్దు. పంచాయతీలో సంవత్సరము మాకే చెప్పి చేపిస్తారు. సంవత్సరము ఇది క్లీన్ చేసేదానికి ఇది లేటర్ ఎత్తుకొచ్చి మేము చేసేది ఏంటని కానీ మేము తెలియ చెప్పునే పంచాయతీ అబద్ధం చెప్తారు సార్. అదే పంచాయతీలో మీకు అన్ని ఇవన్నీ చేయాలని చెప్తారు. సంవత్సరం చేపిస్తున్నాం సార్. 5 దినాలకే ఇట్లా బెంజ్ పెట్టుకోలేదు. కాదమ్మా, ఇది జల్ జీవన్వి ఇంకా కాలేదు అంటా ఉన్నారు వాళ్ళు. ఇంకా చాన్నాలయా నిలిచిపోయి ఆ పని ఇంకా పూర్తి కాలేదు అంటా ఉన్నారు. సార్ యజమాన్ బిల్లు పడిపోతుంది ఈ వారంలోనే 20 దినాలు టైం ఏంటో మేము చేస్తాము అంటే చెప్పినాము. ఇప్పుడు చెప్తున్నాము. సరే.